జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఫ్రెండ్ కి హెల్ప్ చేస్తే దాని వల్ల వాళ్ళ హ్యాపీ, కానీ మేము అన్హ్యాపీ అంటున్నాడు మన ధనరాజ్. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. మిమ్మల్ని అందరం కలిసి చాలా రోజులు అయింది. ఈ రోజు రాకేష్ టీమ్ లో ఉన్నాను కాబట్టి ఎంటర్టైన్ చేయాలి కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. సార్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను, టిఫిన్ చేద్దాం. సార్ మేము తిరుపతికి వెళ్ళాలి, ఇప్పుడు ఏ ట్రైన్ ఎక్కాలి? తిరుపతికి వెళ్ళాలంటే తిరుపతి వెళ్ళాలి, కానీ ఇలా ప్రతి ఒక్కరికి తిరుపతి వెళ్ళాలి ఎప్పటికి వెళ్తారా మీరు తిరుపతి? మా ఇంట్లో మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు సార్. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోతే ఆ పెద్ద అంత కష్టపడి పరిగెత్తిస్తావా చెప్పు? చూడమ్మా, పిల్లోడు ఎవరినో ప్రేమించాడు, నచ్చకపోతే పిల్లోడితో పరిగెత్తుకుంటూ వెళ్దాం కాదు, కూర్చోబెట్టి నేర్పించాలి. ఈ పిల్లతో పెళ్లికి మా ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు. ఈ పిల్లతో పెళ్లి అంటే పెద్దోళ్ళు ఏంటి, నేనే ఒప్పుకోను. మీరు తిరుపతి వెళ్తున్నారు కదా? అవును సార్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతారు. ఏంటో హెల్ప్ అంటే నేనే గుర్తుకొస్తాను రష్మి, నాకు అర్థం కావట్లేదు. అరే అంత ఆవేశపడకరా బాబు, నాకు టెన్షన్ గా ఉంది. వాళ్ళ కేసులేంట్రా? నాగ చైతన్య ఫ్యాన్స్ కేసేశారు సార్. ఫ్యాన్స్ కేసేస్తున్నా ధైర్యంగా నుంచున్నావు అంటే ఏం గుండ్రా నీది? బోడిగుండు సార్, బోడిగుండు సార్. ఒకసారి వాయిస్ ఏం చేసావు సార్ నాగ చైతన్య గారి వాయిస్ మిమిక్రీ చేస్తున్నాను సార్. డెస్కామేటంగా ప్రిన్సిపల్ గారు చాలా బాగా మాట్లాడారు. ఇది పంపించారు, కేసు నిలబడుతుంది. కోర్టులో తీసుకెళ్ళిన తర్వాత ఇది నాగ చైతన్య వాయిస్ అని మనం నిరూపించలేం. కేసు గెలవలేం. పంపించే ఇంకొక ఛాన్స్ సార్. సార్ అయినా నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నీ బాయ్ ఫ్రెండ్ కేసు పెట్టాడు. ఫస్టా సెకండా థర్డా? అదే సార్, రమేషా, సురేషా, నరేషా, రాకేషా ఎవరు సార్? ఏంటే వరద బాతులకి పులిహోర పంచిపెట్టావు నీ ప్రేమని? నేను తీసుకెళ్ళి లాకప్ లేంట్రా. సార్ నాది పోయింది సార్. నీది పోయింది గొంతని తెలుసు, దొరకడం కష్టం, తేలేదు, వెళ్ళిపో. ఏమయ్యా ప్రేమ జంట ఇంటర్గేషన్ చేయాలన్నావు? అవును సార్, ఒక క్లూ దొరికింది, ఒక వ్యక్తి దొరికాడు, తీసుకొస్తా సార్. ఎవరైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్కి వస్తారు, పోలీసులకి ప్రాబ్లం ఉంటే నన్ను పిలుస్తారు. ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా? ఏంటి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కావాలా? ఆ ప్రేమ జంట ఎక్కడ ఉన్నారు? నేను చాలా మంది ప్రేమ జంటతో మాట్లాడుతుంటాను. ఏ ప్రేమ జంట తెలీదా? తెలీదు. 3 నెలల కింద నువ్వేం చేసావు? ఇదే స్టేజ్ మీద 10 స్కిట్లు చేశాను, వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చా. అవి కాదు, ఆ ప్రేమ జంట ఎక్కడ నుంచి చెప్పే వదిలే. ఏ ప్రేమ జంట ప్రసాద్? నా మీద చేసి మాట్లాడిన మొదటి వ్యక్తి నువ్వే. చేది ఇదే కాన్ఫిడెన్స్, ఇదే యాటిట్యూడ్ మా. ఆ వీడియో చూసినది కూడా ఉన్నారు. ఏ వీడియో నాన్న? వీడియో ప్లీజ్. మమ్మీ డాడీ మేమిద్దరం ఒకరికొకరు ఇష్టపడే ఈ పెళ్లి చేసుకున్నాము, ప్లీజ్ మమ్మల్ని ఎతక్కండి. ప్రేమ జంట ప్రేమించుకున్నారు, ఇద్దరు పెళ్లి చేసుకుని దండలు మార్చుకున్నారు, దీంట్లో తప్పే ఉంది? దానికి నన్ను ఎందుకు పిలిచారు? సినిమా ఫస్ట్ హాఫ్ చూసి జడ్జ్ చేయకూడదు ప్రకాష్, సెకండ్ హాఫ్ కూడా చూడు. మాకు ఇంత హెల్ప్ చేసిన ప్రకాష్ అన్నయ్యకి థ్యాంక్ యూ. ప్రకాష్ అన్నయ్య, మీ వల్ల ఇదంతా జరిగింది. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు జరిగింది ఏంటో నేను చెప్తాను సార్. నేనేంటి టిఫిన్ చేస్తున్నాను సార్. అక్కడ వాళ్ళు వచ్చి టిఫిన్ చేశారా? వాళ్ళు లవర్స్ కదా సార్, ఎప్పుడో చేసేసి ఉంటారు, నన్ను ఏం అడగలేదు. ప్రకాష్ సార్ చెప్పండి సార్. నువ్వు సాధారణంగా వాళ్ళకి ఈ ట్రైన్ ఎక్కితే వెళ్తారని చెప్పకపోతే సార్, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవారు. నువ్వు చెప్పావు కాబట్టి వాళ్ళు తిరుపతి ట్రైన్ ఎక్కి తిరుపతిలో దిగి పెళ్లి చేసుకుని ఎస్వీఎస్ వెంకటరామ్ కాలనీలో 305 లో రెంట్ కి 6,000 ఉంటూ హ్యాపీగా ఉన్నారు. తెలుసా నీకు ఆ విషయం? నాకు తెలుసు సార్. మీకు తెలిసినప్పుడు వెళ్ళి పట్టుకోకుండా నన్ను ఎందుకు సార్ పిలిచారు? వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు. మొత్తం అడ్రస్ అంతా చెప్పావు కదా సార్, వాళ్ళు అక్కడే ఉంటారు కదా, వెళ్ళి పట్టుకో. అది నేను చెప్పిన అడ్రస్ ప్రకాష్, నువ్వు చెప్పు అడ్రస్. ఇప్పుడు ఏం సార్, ఏమంటారు మీరు చెప్పండి. సెల్ది. ఓకే, సెల్ తీస్తాను, ఏమేం చూద్దాం చెప్పండి. దీంట్లో నీ సినిమా పెట్టి ఒకటి. నా సినిమా ఎందుకు లేదు సార్? నీ సినిమా నువ్వే చూడకపోతే ఎవరు చూస్తాను తీసావరా? రే ఏం తీసుకు లోపల తీసుకెళ్ళండి, ఉమ్మండి. సార్ ఆగండి సార్, ఆగండి. మీకు 1 వీక్ టైం ఇవ్వండి సార్, వాళ్ళు ఎక్కడున్నా నేను పట్టుకొని తీసుకొని వస్తాను. పట్టుకోకపోతే మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. వెళ్ళిపో. అంటే ఇప్పుడు మీరు వెళ్ళాలి సార్, నేను అది వెళ్ళిపోతున్నాను.
ప్రకాష్ అన్నయ్య బా అన్నయ్య ఎలా ఉన్నారు? పోలీసులు బాగా వరకు నేను అక్కడ టిఫిన్ తింటుంటే తిరుపతి వెళ్ళాలి, ఏ ట్రైన్ ఎక్కాలని ఎక్కించుకొని ఆ పోలీసు వాడితో నన్ను కుమ్మించుకుంటారా? అయినా నిన్ను వీడియో ఎవరు పెట్టమన్నారమ్మా? అన్నయ్య ఆ. ఇంత హెల్ప్ చేసినప్పుడు మేము ఆ మాత్రం సహాయం ఇది help-ఆ? ఇంకోసారి మీరు కంటికి కనిపించండి. కోడలు చూడరా. కోడలు లేదు, బొంగలేదు, నాకు ఎవరు లేరు. వెళ్ళండి. ప్రకాషి ఏడవకు నాన్న. ప్రకాషి ప్రకాశి మీరు సాయం చేశారన్న దీంతో మీ పేరే పెట్టుకున్నాం అన్నయ్య. ప్రకాశి 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 ఏదో పోలీసోడు కొట్టినప్పుడు మీ మీద నాకు కోపం వచ్చింది కానీ అయ్యో. మీరు నీ చేసిన చిన్న సహాయానికి నా పేరు ప్రకాశి అని పెట్టారా ఈ రాక్షసికి? వెళ్ళొస్తాం, మీరు జాగ్రత్త. అరే వెళ్తున్నారు, దారి ఖర్చులకి డబ్బులు ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర లేవు, పెట్టవా? వెళ్ళొస్తాం అన్నయ్య, జాగ్రత్త. వెళ్ళండి. ఇదో కోపం వచ్చింది కానీ నా పేరు పెట్టడం అనేది ఉంది చూసారు సార్, ప్రకాశి. ఇంకా నేను ఈ దెబ్బలన్నీ మర్చిపోతా. ప్రకాష్ సార్ మళ్ళీ వచ్చారండి సార్? మీకు చెప్పాను కదా సార్ 2 వీక్స్ లో తీసుకొస్తానని. దీంట్లో సగం పర్ఫార్మెన్స్ నీ సినిమాలో చేస్తుంటే బ్లాక్ బస్టర్. ఇది ఎక్కడ ఉన్నారు వాళ్ళు? సార్ మొన్నే చెప్పాను కదా సార్, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదని. తెలీదు. పక్కా పక్క నన్ను వాళ్ళు కలవలేదు. షూర్ సార్. ఏయ్ ప్లీజ్. ఏంటి ప్రకాశాన్ని కొట్టారంట? ప్రకాశాన్ని వెనకాల ఎవరు లేరనుకుంటున్నారా? నిజంగానే ఎవరు లేరు. మమ్మీ డాడీ మమ్మల్ని ఎత్తకొద్దు, మేము ఎక్కడున్నామో మాకు ప్రకాశానికి తప్ప ఎవరికి తెలీదు. థ్యాంక్స్ ప్రకాశ్ అన్నయ్య. మీరు కర్ర తీసుకోవడమే కాదు ప్రతిదానికి నేను చెప్పేది ఏంటండి, ఇప్పుడు నన్ను కొట్టిన విషయం ఎవరో చెప్పుంటారు. నువ్వు ఒక వీడియో జడ్జ్మెంట్ చేసేయకూడదు. సెకండ్ వీడియో కూడా ఉంది, అది కూడా చూడాలి ప్రకాష్. నానా రాకాసి నా బంగారు కొండ అయ్యి ఆ పోలీసోడిని ఈ ప్రకాష్ గారు ఏం చేయిపోయినా ఈ చిన్ని ప్రకాష్తో బిషాల్ బిషాల్ ఏ బిషాల్ ఏ బిషాల్ గుండెల మీద కొట్టిస్తా అయ్యి. మ్యాటర్ ఏంటంటే సార్, వాళ్ళు మా ఇంటికి వచ్చి ఆ పాపకి నా పేరు పెట్టారని కానీ చిన్న ఎమోషన్ అయ్యాను సార్, అంతే తప్ప వేరే ఏం లేదు సార్. ఇప్పుడు చూడు ఎమోషన్ నుంచి లూజ్ మోషన్ అవుతావు సార్ ఎందుకు సార్? భయపడవా? మీకు దండం పెడతాను సార్, నేను వాళ్ళు ఎక్కడున్నా నేను దయచేసి తీసుకొని వస్తాను సార్, మీరు నన్ను కొట్టకండి సార్. ఒక 2 వారాలు తీసుకెళ్ళదనుకో వేరేలా ఉంటుంది. అలాగే ఎలా ఉంటా పర్లేదు, తీసుకొస్తాను. నాకు తెలిసి హైదరాబాద్ లో ఉంటే వీడు నన్ను వదిలేటట్లేడు. నేను ఎవరికి తెలియకుండా ముంబై వెళ్ళిపోతాను. అక్కడ అనుకోండి వీడు నా దగ్గర రాడు. ముంబై ఇదే సెట్ లేదు. ఏమండి మనం ముంబై వచ్చి సెటిల్ అయ్యాం కాబట్టి సరిపోయింది. ప్రకాష్ అన్నయ్య ఎక్కడున్నాడో ఏంటో. प्रकाश भैया आप इधर मुंबई से कैसे भैया? फूक फूक ఆ వీడియో ఎవరు పెట్టమన్నాడు? భయ్యా భయ్యా నేను చెప్పానా? పోలీసులు కొట్టిన దానికి బాధపడి పెట్టాము. ఏంటి నీరు కలపాలి? వాడు వస్తున్నాడు, ఆనందం పోతున్నాడు, కొడుతున్నాడు. ప్రకాష్ మీ మేనల్లుడు ప్రకాష్. నీ అమ్మ 2 గంటల్లో ఇంకోటి ఎలా వచ్చాడు నాకు అర్థం కావట్లేదు. మీరు జాగ్రత్తగా ఉండండి, మనం ముంబైలో ఉన్నాం, ఏమీ కాదు. మేము ఎవరికి చెప్తాం? ఎవరికి చెప్పాం. వెళ్ళొస్తాం అన్నయ్య. భయ్యా సార్ మీరు ముంబైకి ఎలా వచ్చారండి? కైకు కంగారు ఇది రావు. ఈ మార్వాడి షాప్ కో జాయా, సజ్జలుంటే సజ్జలు, జొన్నలుంటే జొన్నలు లేకే ఆయా సార్, అంతే. వాళ్ళు ఎక్కడరా? హైదరాబాద్ లో అంటే మీరు నన్ను అడిగిన ఒక అర్థం ఉంది సార్. నేనేం ముంబై వచ్చాను, ముంబైలో వాళ్ళు ఎందుకు ఉంటారు సార్? అయినా వాళ్ళు ఎక్కడ ఉంటారు నాకు ఎలా తెలుస్తుంది సార్? ఎక్కడో తెలీదా? తెలీదండి. పక్కా పక్కా. ఏవి ప్లీజ్. అమ్మా నాన్న మేమిద్దరం చాలా దూరంగా ముంబై వచ్చేసి ప్రశాంతంగా ఉన్నాము. ఇగో మా 2 పిల్లలు, మమ్మల్ని ఎత్తకండి, మేము దొరకం కూడా. మాకు ఇంత సాయం చేసిన ప్రకాశ్ అన్నయ్య, మీరు ఎక్కడున్నా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి. థ్యాంక్స్ అన్నయ్య. అయినా వాళ్ళు ఎక్కడున్నారో ఈ ముంబైలో నాకు ఎలా తెలుస్తుందండి? నాకేమైనా పరిచయం వాళ్ళు? నీకు చెప్పా ఫస్ట్ ఎపిసోడ్ జడ్జ్ చేసేయకు అని. ఇప్పుడు ఇంకో ఏవి చూడు సార్. ఇందులో నేను ఎక్కడున్నాను సార్? జంచాయ్. అయినా ఈ ముందున్న వాళ్ళు వదిలేసి వెనకాల ఉన్న నన్ను పట్టుకుంటారేంటి సార్ మీరు?
సార్ ఒక్క నిమిషం సార్. ప్రేమికులు అందరికీ నా విజ్ఞప్తి, మీరు ప్రేమించుకోండి, ఎక్కడికైనా పారిపోండి, ఎక్కడైనా పెళ్లి చేసుకోండి, కానీ మీకు ఒక ఫ్రెండ్ ఒకటి హెల్ప్ చేస్తాడు కదమ్మా, ఆడి పేరు మాత్రం దయచేసి ఇలా వీడియోలో చెప్పకమ్మా. అయిపోయిందా ప్రకాష్? అయిపోయింది సార్. సినిమాలో మెసేజ్ ఇవ్వమంటే ఇక్కడ స్టేజ్ మీద ఇస్తున్నావా? అలా ఇస్తేనే ఎవరు చూడలేదు సార్. బాబు గారి నుంచి స్టార్ట్ చేద్దాము. నాగ్ బాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నాకు నచ్చింది ధనరాజ్, రాకేష్, గుడ్, రోహిణి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని తీసుకొని చేశారు, బాగా పెర్ఫార్మ్ చేశారు, బాగా చేశారు అందరూ, వెరీ గుడ్, బాగుంది చేశారు ధనరాజ్, గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగ్ బాబు గారు. ఇంద్రజా మ్యామ్. నాకు ఏవి పార్ట్ చాలా నచ్చిందండి. కొంచెం డిఫరెంట్ గా మిగతా స్కిట్లన్నీ చూసినప్పుడు ఇందులో ఆ ఒక న్యూ కాన్సెప్ట్ ఒకటి మనం తీసుకురావడం చాలా నచ్చింది. ఎవ్రీథింగ్ ఐ జస్ట్ ఎంజాయ్డ్. వెరీ నైస్. Thank you, Indra Ma'am, and thank you so much, Anraj Garu and Rocking Rakesh team. Thank you, Rohini.